ప్రపంచంలో స్టాక్ మార్కెట్ల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల గురించి తెలిసిన వాళ్ళెవ్వరికైనా ఇదే డౌట్ వస్తుంది. యుద్ధం ప్రపంచంలో అన్ని వర్గాలకు నష్టాలను మిగుల్చుతుంటే ట్రంప్ కుటుంబానికి మాత్రం భారీగా లాభాలను కురిపిస్తోందంటున్నారు. ఇరాన్ పోరు వేళ ట్రంప్ ఆయన కుటుంబం సన్నిహిత వర్గాలు పెడుతున్న స్టాక్ మార్కెట్ల పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్గా ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? నిజంగా ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారా? యుద్ధం వేళ రక్షణ రంగ కంపెనీల్లో భారీ ఇన్వెస్ట్మెంట్లు, తన ప్రకటనలు నిర్ణయాలు అందుకే క్షణక్షణానికి మార్చేశారా? రక్షణ రంగ కంపెనీల్లో పెట్టుబడులతో భారీ లాభాలు దండుకుంటున్నాడా? ఇంతకీ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్? ఒక కంపెనీకి సంబంధించిన అత్యంత రహస్యమైన, మార్కెట్లో ఇంకా విడుదల కాని కీలక సమాచారం ఆధారంగా ఆ కంపెనీలో పెద్ద స్థాయి వ్యక్తులు షేర్లను కొనడం లేదా అమ్మడం. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. కంపెనీలో కీలక పదవుల్లో ఉండి అంతర్గత రహస్యాలు తెలిసే అవకాశం ఉన్న, కంపెనీపై ప్రభావం చూపే ఎవరైనా సరే ఇన్సైడర్ కిందే లెక్క. అమెరికా అధ్యక్షుడి కంటే ముందు ట్రంప్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన మైండ్ సెట్ కూడా అనుక్షణం డబ్బు, లాభాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ట్రంప్ చేసే కామెంట్లు తీవ్ర ప్రభావం చూపుతాయన్న సంగతి 100కు 1000% నిజం. అలాంటప్పుడు ముందే పెట్టుబడులు పెట్టించి ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగం చేత ప్రకటనలు చేయించి ఆయా కంపెనీలు భారీగా లాభాలు మూటగట్టుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన షేర్లను భారీ లాభాలకు అమ్మేస్తూ ఉండొచ్చు కదా అని ట్రంప్పై పలువురు తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈ ఏడాదిలో 3 నెలల్లోనే ట్రంప్ మార్కెట్లో వేల సంఖ్యలో లావాదేవీలు జరిపాడు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు, అవలంబించే విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో లాభపడే సంస్థల్లో భారీ ఆర్డర్లు ముందుగానే ప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ట్రంప్ ప్రకటనలు వెలువడ్డాక ఆయా కంపెనీలు భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి. అందులో ట్రంప్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున లాభాలను స్వీకరిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ట్రంప్ పోర్ట్ఫోలియోలో అమెరికా ఆయుధ సంస్థలైన లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థరోప్ గ్రూమన్ షేర్లు ఉన్నాయి. ఎన్విడియాతో పాటు యాపిల్, బోయింగ్, టెస్లాలో కూడా ట్రంప్ కుటుంబానికి భారీ ఎత్తున షేర్లు ఉన్నాయి. ఈ మధ్యే ట్రంప్ చైనా పర్యటనలో ఎన్విడియా చిప్ల ఎగుమతులపై నిబంధనల్ని సడలించాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుటుంబం $6 మిలియన్ల మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది. అధ్యక్షుడు ట్రంప్ పోర్ట్ఫోలియోను థర్డ్ పార్టీలు నిర్వహిస్తున్నాయని వైట్ హౌస్ వర్గాలంటున్నాయి. షేర్లు ఏ కంపెనీల్లో కొనాలి, ఎప్పుడు అమ్మాలనే సూచనల్ని ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారనేది అధ్యక్షుడిపై వస్తున్న భారీ అభియోగాలు. అమెరికా అధ్యక్షుడికి, ఆయన కుటుంబానికి కొన్ని పరిమితులు ఉంటాయి. తమ సంతకాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ట్రేడింగ్కు వారు దూరంగా ఉండాలి. కానీ అధ్యక్షుడు ఈ నిబంధనల్ని తుంగలో తొక్కారనేది ఆయనపైన వస్తున్న ఆరోపణలు. ట్రంప్ నిమిషానికొక మాట మార్చడం చూస్తుంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్తో భారీగానే లాభాలను పొందుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఇందులో నిజమెంత?